ప్రజెంట్ ప్రత్తిలో ఈ సమస్యలు ఉన్నాయి. దీనికి సొల్యూషన్ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా వీడియో, దగ్గర ఒక నిమిషం లోపల ఉంది ఆ వీడియో. ప్రత్తికైతే ఆ సమస్యలు ఉన్నాయి. కొంచెం ముదుగ్గాను, ఆకు ముడత, తల వచ్చేసి కొంచెం కుచ్చులాగా ఉంది. లైట్గా పచ్చదోమ, నల్లి, ఆకుపైన నల్లగా గేరగేరగా ఉన్నాయి. దగ్గర ఇది 2 నెలలు పైన పైరు. ఎక్కువ యూట్యూబర్సు పత్తికి వచ్చేసి స్టార్టింగ్ 1-2 డోసులు ఏం చెప్పినా కానీ బయోలో చెప్తున్నారు. బయో ప్రొడక్ట్స్ మెయిన్ ఉద్దేశం ఎట్లుంటుందంటే అమినో యాసిడ్స్ అంటే మొక్కని ప్రేరేపిస్తుంది. అలాగే జిబ్బర్లిక్ యాసిడ్. అమినో యాసిడ్స్ అంటే మొక్కకు బలానికి ప్లస్ జిబ్బర్లిక్ యాసిడ్ కాంబినేషన్ మీద ఏమైందంటే బాగా కళకళలాడుతూ కనపడుతుంటుంది మొక్క. దాని గ్రోత్ను కానీ పెంపును కానీ ఎక్కువ ఎన్హాన్స్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి బాగుంది అనే ఫీలింగ్ అనేది రైతు ఇమ్మీడియట్లీగా అంటే 1-2 రోజుల్లోనే డిసైడ్ అయిపోతుంటారు. ఇంకోటి ఏంటంటే పత్తికి ఏం కాదులే అనే ధోరణిలో కూడా ఉంటారు. కానీ ఇది పూర్తిగా అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక్కసారి మనం ఏదన్నా బాగా ముడతుండి గ్రోత్ లేకుండా ఉండి బెట్టబొయ్యి ఉన్నప్పుడు కొంచెం వర్షం పడ్డప్పుడు బయో మందుని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే బయో ప్రోడక్ట్లో ఉండే కెమికల్తో పాటు ఈ మామూలుగానే కెమికల్సే వాటిలో పర్సంటేజ్లు అనేవి లిమిటేషనే ఉండదు. దానివల్ల ఏంటంటే లిమిటేషన్ ఉండదు. మళ్ళీ అలాగే అమినో యాసిడ్స్, జిబ్బర్లిక్ యాసిడ్ ఇవన్నీ కూడా అందులో మిక్చర్ అయ్యి ఉంటాన ఇంకొంచెం ఎన్హాన్స్గా బాగా పనిచేస్తుంది. అంటే పర్సంటేజ్ లిమిట్ లేకపోవటం వల్ల దానివల్ల ఏంటంటే బాగుంది అని అనిపిస్తుందిలే. కానీ అంత ఏంటంటే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లోనే కొట్టాలి. బెట్టబోయి కొంచెం రేరుగా వానలు పడ్డప్పుడు మొక్క కదలకుండా ఉన్నప్పుడు అప్పుడు ఇది ఒక డోస్ కింద కొట్టుకున్నట్లయితే ఆ ముడతెప్పారి కొంచెం గ్రోత్ వచ్చి కొంచెం మెత్తబడిద్ది. మొక్క అంతా ఆ దోమ గేమ నల్లి అంతా పోయి కొంచెం క్లియర్ అయింది. పూర్తిగా దోమ, నల్లి, అలాగే మళ్ళా తేనెబంక, పిండి నల్లి ఇన్ని రకాలుగా పనిచేస్తుంది ప్రొడక్ట్ అని చెప్పి చాలామంది వీడియోలో చెప్తారు. కానీ అన్ని రకాలుగా పనిచేయదు. అది కేవలంగా పనిచేసేది ఏందయ్యా అంటే కొంచెం సైడ్ కొమ్మలు పెరిగిద్ది, మెత్త కొమ్మ వస్తుంది, మెత్తగా కనపడిద్ది, కొంచెం తమలపాకు తాట మాదిరి. దానికి ఏంటంటే బాగుంది అని అనిపిస్తుంది. కానీ అది బాగుండటం కాదండి. మ్యాక్సిమం ఏంటంటే కెమికలే ప్రిఫర్ చేయండి. బయోలు కూడా ఏంటంటే ఒక లిమిట్గా ఎప్పుడన్నా ఒకసారి కొట్టుకోవచ్చు, కానీ రిపీట్గా అయితే కొట్టకూడదు. ప్రస్తుతానికైతే నేను స్టార్టింగ్ పత్తికి అయితే ప్రైడాను రోగారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది. లైట్గా గోడ ప్రతి కొమ్మకు కూడా గోడ రావటం జరిగింది. మీరు చూశారు వీడియోలో. ఈ గోడ దశ నుంచే మనం సరైన మందులు సరైన ఆర్డర్లో కొట్టుకుంటే అప్పుడు పుచ్చు రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పత్తి విత్తనాలకు సంబంధించి సైడ్ కొమ్మలని పెంపు అని అదని ఇదని చెప్తారు. పత్తి విత్తనాలే వాటి క్యారెక్టర్ తయారు చేస్తారు. కొన్ని ఎత్తు పెరిగి కాస్తాయి, కొన్ని సైడ్ కొమ్మల్లో సైడ్ నుంచి వస్తాయి. అవి వాళ్ళు సీడు అనేది వాళ్ళు తయారు చేసిన విధానం. బ్రాంచెస్ విపరీతంగా వచ్చి సపరేట్గా వెంటనే కాపోయే విధంగా అటువంటి సిస్టమ్ అయితే అచ్చం మందుల ద్వారానే ఉండదు. మరీ స్టార్టింగ్ ద్వారా అనేది ఉండదు. అది కరెక్ట్ కాదు. ఆ ఒక్క పాయింట్ని మాత్రం గమనించుకోండి. ఏదైనా రోగారు ప్రైడ్ చెప్పాం. అలాగే సూపర్ కాన్ఫిడారు, రీజెంట్ ఈ దశలో కనుక కొట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పచ్చదోమ, తేనెబంక ఎక్కువ సమర్థవంతంగా ఇది సూపర్ కాన్ఫిడార్ పనిచేద్దాం. అలాగే రీజెంట్ నల్లి మామూలుగా మన ఆకుల కింద పేలాలుగా ఉంటాయి కదా, ఎర్ర పేలాలుగా, దానికి పనిచేస్తుంది. మెత్తగా వద్దు, క్వాలిటీగా ఉంటుంది. అలాగే పుచ్చుకు సంబంధించి మాత్రం నాకు తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్లో పేస్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని కంపల్సరీ వాడండి కాండాలకి. అలాగే ఈ కోరాజన్ కూడా డోస్ ఎక్కువ పెట్టి కొట్టాలి. మన పచ్చ పురుగులు అద్దె పురుగు ఉంటేనే పుచ్చుకు కొడతారు. ఈ దశ నుంచే పుచ్చుకు కొట్టినట్లయితే పుచ్చు అనేది కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పాయింట్ల ఇన్ఫర్మేషన్ని గుర్తించండి చాలు. నేను చెప్పింది ఫైనల్ అని కాదు, మీకు అవగాహన ఉంటుంది. ఎంత చేసినా ఏం చేసినా కానీ ఒక 10 నుంచి 15 క్వింటాల వరకే దిగుబడి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కరెక్ట్గా కనుక మందులు కొట్టినట్టయితే దిగుబడి వస్తుంది. అచ్చం బయోలు అయితే కొట్టొద్దు.
అవి కొమ్మలు కొమ్మలు జట్లు జట్లు పెరిగి కాపుకు కూడా అంగదు, కాపు పలచన అయింది. దీనివల్ల ఈ మైనస్ కూడా ఉంది. కాబట్టి అచ్చం కొన్ని కొన్ని యూట్యూబ్లోనే చూసి బయో మందులే రెగ్యులర్గా వాడకండి. అవి చూడటానికి బాగుంటాయి కానీ రిజల్ట్ పరంగా అయితే అంత ఇదిగా ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.